అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి క్లాస్లో. నా వాయిస్ ఆడబుల్గా నా వాయిస్ ఆడబుల్గా ఉందా? రైట్, థ్యాంక్ యూ. రైట్, నౌ షల్ వి స్టార్ట్ ద క్లాస్ ఆర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్? బికాజ్ అందరూ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫస్ట్ మీరు టైం టేబుల్ వచ్చేసినట్లే కదా. యాక్చువల్గా యాజ్ పర్ academic calendar, your mid exam was scheduled to be held from 23rd onwards, but due to some technical issues, those mid exams were postponed to 27th, I think so, 27, 28 and 29. So one exam per day. So అది మీకు బిగ్ రిలీఫ్ అనుకుంటున్నాను నేనైతే. 29th? ఎస్, రోజుకి ఒక ఎగ్జామే కదా, రైట్. 30th మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మీకు ఒక పీపీటీ ప్రజెంట్ చేస్తున్నాను. దాంట్లో బేసిక్ డెఫినేషన్ ఫర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనే కాన్సెప్ట్లో ఏవైతే టర్మ్స్ యూస్ చేస్తామో ఆ టర్మ్స్ గురించి మనము బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాం. లైక్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటి, 1 వెబర్ అంటే ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ డెన్సిటీ, ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి, ఓకే, నెక్స్ట్ ఏంటి మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ పర్మియబిలిటీ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టర్మ్స్ ఏవైతే మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో యూజ్ చేస్తామో వాటి గురించి నేను క్లాస్లో బ్రీఫ్గా డిస్కస్ చేసాం, వాటి ఫార్ములాస్ కూడా. అయితే ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఈస్ బేసికలీ ఏ క్లోజ్డ్ పాత్ ఇన్ విచ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్. అంతే, ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుందో క్లోజ్డ్ పాత్లో ఆ క్లోజ్డ్ పాత్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అని అంటాం. రైట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. జనరల్లీ the magnetic circuit can be classified into 2 circuits. One is called as series magnetic circuit and a parallel magnetic circuit. దీనికన్నా ముందు మీకు చిన్న బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం ఒక టాపిక్ మీద. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో 2 రెసిస్టర్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు లెట్ us discuss about or let us remember about the electric circuit. ఓకే, అక్కడ రెసిస్టర్స్ మీ చేతికి 2 రెసిస్టర్స్ ఉంటాయి. వాట్ యు మీన్ బై రెసిస్టర్? రెసిస్టర్ ఈజ్ ఎ మెటీరియల్ విచ్ పొసెస్ ది రెసిస్టెన్స్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఏదైతే ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ as రెసిస్టెన్స్ అంటాం. రైట్. సో రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ దానిని మనము రిలక్టెన్స్ అని పిలుస్తాం. మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో దాని పేరు మారుతుంది, రిలక్టెన్స్ అంటాం. అక్కడ రెసిస్టెన్స్ ఎలాగైతే కరెంట్ని అపోజ్ చేస్తుందో ఇక్కడ రిలక్టెన్స్ అనేది కూడా ఫ్లక్స్ని సెటప్ కానికుండా చేస్తుంది. అక్కడ కరెంట్ని ఫ్లో అవ్వనీయకుండా చేస్తుంది, ఇక్కడ రిలక్టెన్స్ అనేది ఫ్లక్స్ని సెటప్ కానికుండా చేస్తుంది. అయితే అక్కడ రెసిస్టర్స్ 2 రెసిస్టర్స్ని మీరు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ప్రతి రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది. అవునా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 పైపులు తీసుకోండి. మీరు 2 పైపులు తీసుకొని అది సేమ్ డయామీటర్ కలిగిన పైపులు కావచ్చు, లేదా డిఫరెంట్ సైజెస్ కలిగిన పైపులు కావచ్చు, వాట్ ఎవర్. అయితే 2 పైప్స్ తీసుకొని 2 సిరీస్లో కనెక్ట్ చేసి ఫస్ట్ పైప్లో మీరు 1 లీటర్ ఆఫ్ వాటర్ పంపిస్తే సెకండ్ పైప్లో కూడా 1 లీటర్ ఆఫ్ వాటరే ఫ్లో అవుతుంది. అవును కదా? బికాస్ ద 2 పైప్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎప్పుడైతే 2 పైప్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తామో ప్రతి పైప్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. అది ఏ పైప్ అయినా కావచ్చు. ఫస్ట్ పైపు చిన్నదైనా, పక్కన సెకండ్ పైపు పెద్దదైనా, వాట్ ఎవర్ ద diameter of the pipe, ultimately the water flowing through each pipe is same. ఫస్ట్ పైప్లో 1 లీటర్ వాటర్ ఫ్లో అవుతుంటే సెకండ్ పైప్లో 2 లీటర్స్ ఫ్లో అవ్వదు కదా. సెకండ్ పైప్లో కూడా 1 లీటర్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది. దట్ మీన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ద కరెంట్ ఈజ్ సేమ్. అలాగే ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ చూడండి, సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏం లేదు.
రెండు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ తీసుకొని వాటిని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ప్రతి మ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఉండే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది లేదా సేమ్గా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటాం. సో ఒక బేసిక్ డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ సో మచ్ ప్రాబ్లమ్ విత్ దిస్ థింగ్. చూడండి, సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏంటంటే ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ మెటీరియల్స్ క్యారింగ్ ద సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే అర్థం ఏంటి, ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఆ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో డిఫరెంట్ సైజెస్ కలిగిన ఓకేనా, డిఫరెంట్ సైజెస్ కలిగిన మెటీరియల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ప్రతి మ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఉండే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది లేదా సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నా, అది కొంచెము ఎలా ఉంది షేప్ అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నా, అది ఎలా ఉంది ఎల్ షేప్లో ఉంది అనుకుందాం. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగిన మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మీరు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ ద ఫ్లక్స్ in each material is same. Then we can say that it is a series magnetic circuit. So the magnetic circuits having the number of parts of different dimensions and materials carrying the same magnetic field. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఈ డయాగ్రామ్ మీకు చెప్తుంది. ఈ డయాగ్రామ్ మీరు చూస్తే దిస్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. చూడండి, ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ని జస్ట్ ఎన్లార్జ్ చేస్తున్నాను. దిస్ ఈస్ అ సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్, రైట్? మీరు ఒకటి చూడండి, ఇది ఒక సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో డిఫరెంట్, మీకు ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేనేం చేస్తానంటే డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగిన పార్ట్స్ని డిఫరెంట్ కలర్స్లో నేను డ్రా చేస్తూ ఉన్నా. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్లో డ్రా చేసిన ఒక మెటీరియల్ ఉంది, దట్ ఈస్ మెటీరియల్ 1 అనుకుందాం. బ్లాక్ కలర్లో డ్రా చేసిన మెటీరియల్ అనేది డిఫరెంట్, ఓకేనా. నెక్స్ట్ దానికి నేను అటాచ్ చేస్తున్న గ్రీన్ కలర్ చూడండి. సో గ్రీన్ కలర్లో ఉండే మెటీరియల్ అనేది దాని యొక్క లెంత్ డిఫరెంట్గా ఉంది, దాని యొక్క ఏరియా డిఫరెంట్గా ఉంది, దాని యొక్క పర్మియబిలిటీ డిఫరెంట్గా ఉంది. అయితే ఫస్ట్ మెటీరియల్కి దీన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాను, సిరీస్లో కనెక్ట్ చేసిన. అలాగే రెడ్ కలర్లో చూడండి, రెడ్ కలర్లో ఉండేది ఇంకొక మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో అది చూస్తే ఎలా ఉంది, డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగి ఉంది. డిఫరెంట్ డైమెన్షన్ అంటే డిఫరెంట్ లెంత్ ఉంది, డిఫరెంట్ ఏరియా ఉంది, డిఫరెంట్ పర్మియబిలిటీ ఉంది. అల్టిమేట్లీ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఆర్ 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగిన 3 పార్ట్స్ని మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో గమనించండి, ద ఫ్లక్స్ ఫస్ట్ మెటీరియల్లో ఏదైతే ఫ్లక్స్ ఉందో యూ కెన్ సీ ద సేమ్ ఫ్లక్స్ ఇన్ ది సెకండ్ మెటీరియల్, యూ కెన్ ఆల్సో సీ ద సేమ్ ఫ్లక్స్ ఇన్ ది థర్డ్ మెటీరియల్. అయితే ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న గ్యాప్ మీకు కనపడుతుంది. సో జస్ట్ అబ్జర్వ్ ద గ్యాప్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో చూడండి, సెకండ్ మెటీరియల్కి థర్డ్ మెటీరియల్కి మధ్యలో చిన్న గ్యాప్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఆ గ్యాప్లో ఏముంటుంది, జనరల్గా ఎయిర్ ఉంటుంది. సో ఆ గ్యాప్ కూడా ఒక లెంతే కదా, ఆ గ్యాప్ కూడా సమ్ సర్టెన్ లెంత్ ఉంది కదా, ఇంత అంటే ఇన్ని సెంటీమీటర్ల గ్యాప్ ఉంది అని చెప్తాం కదా. సో దిస్ గ్యాప్ ఆల్సో హ్యావింగ్ సమ్ లెంత్, ఆ గ్యాప్కి సమ్ ఏరియా ఉంది. అలాగే ఆ గ్యాప్ కూడా మనకేముంటుంది, పర్మియబిలిటీ అనేది ఉంటుంది. అల్టిమేట్లీ మీరు గమనించినట్లయితే ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో మీకు 3 మెటీరియల్స్ కనపడుతున్నాయి, 3 డిఫరెంట్ సైజ్ ఆఫ్ మెటీరియల్స్ కనపడుతున్నాయి, లేదా 3 డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగిన మెటీరియల్స్ కనపడుతున్నాయి. అలాగే ఒక ఎయిర్ గ్యాప్ అనేది కనపడుతుంది. ఏం కనపడుతుంది, ఒక ఎయిర్ గ్యాప్ కనపడుతుంది, రైట్? ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. దిస్ సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 magnetic materials which are connected in series. Therefore the flux in each material is same. ఫస్ట్ మెటీరియల్లో ఏదైతే ఫ్లక్స్ ఉందో సెకండ్ మెటీరియల్ కూడా అదే ఫ్లక్స్ ఉంది, సెకండ్ మెటీరియల్లో ఏదైతే ఫ్లక్స్ ఉందో థర్డ్ మెటీరియల్ కూడా అదే ఫ్లక్స్ ఉంది. దట్ మీన్స్ డెఫినేషన్ చూడండి, ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. ఏంటి, ఇది ఒక పెద్ద పార్ట్ L1, చూడండి 3 పార్ట్స్ ఉన్నాయి. సో లెట్ మీ షో యూ ద పార్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ 1 పార్ట్, ఓకే, దిస్ ఈజ్ పార్ట్ 2 అండ్ దిస్ ఈజ్ పార్ట్ 3. హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఆర్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ యొక్క డైమెన్షన్ సేమ్గా ఉందంటే నోట్ అట్ ఆల్. సో ఫస్ట్ పార్ట్ యొక్క లెంత్ డిఫరెంట్గా ఉంది, దాని క్రాస్ సెక్షనల్ ఏరియా డిఫరెంట్గా ఉంది, దాని పర్మియబిలిటీ కూడా డిఫరెంట్గా ఉంది.
నెక్స్ట్ సెకండ్ మెటీరియల్ యొక్క లెంత్ డిఫరెంట్గా ఉంది, దాని యొక్క పర్మియబిలిటీ డిఫరెంట్గా ఉంది, దాని యొక్క ఏరియా డిఫరెంట్గా ఉంది. థర్డ్ మెటీరియల్ యొక్క లెంత్, ఏరియా అండ్ పర్మియబిలిటీ డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే మెటీరియల్ కొంత గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానో ఆ గ్యాప్లో ఉండే లెంత్, ఆ గ్యాప్ ఏరియా, ఆ గ్యాప్ యొక్క పర్మియబిలిటీ కూడా డిఫరెంట్గా ఉంది. బట్ అయినా కూడా the flux in each material remains same, then we can say that this is a series magnetic circuit, right? Now let ఇప్పుడు చూద్దాం what are these things, L1 A1, what are these things. Let L1 A1 mu1 be the length. L stands for the length and A stands for the area and mu represents the permeability of material 1. ఏదైతే మెటీరియల్ 1 చూడండి, మెటీరియల్ 1 చూస్తే దాని మీద వైండింగ్ చుట్టున్నాం, కాయిల్ చుట్టున్నాం. ఆ కాయిల్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది n ఉందనుకుంటున్నాం. ఆ కాయిల్లో వెళ్ళే కరెంటు I అనుకుంటున్నాం. ఎప్పుడైతే N1 టర్న్స్లోకి I అనే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ యొక్క కోర్లో MMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ కోర్లో ఫ్లక్స్ అనేది సెటప్ అవుతుంది. ఫ్లక్స్ అనేది ఎలా వచ్చింది, ఎంఎంఎఫ్ వల్ల వచ్చింది. అసలు ఎంఎంఎఫ్ ఎలా వచ్చింది, నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ కరెంట్ వల్ల వచ్చింది. when you multiply the number of turns with current, there could be a MMF which set up the flux in the core. So let L1 A1 mu1 be the length, area and permeability of material 1. So L1 A1 mu1 అనేది ఏంటంటే చూడండి ఈ మెటీరియల్. సో లెట్ us see ఈ మెటీరియల్ యొక్క డేటా అది. సో ఈ మెటీరియల్ యొక్క పారామీటర్స్ వేర్ L1 is the length of the material 1, A1 is the area and mu1 is the permeability of this material 1. Let L2 A2 mu2 be the length, area and permeability of material 2. సో ఈ మెటీరియల్ యొక్క లెంత్ L2, ఏరియా A2 అండ్ పర్మిబిలిటీ mu2. అలాగే ఈ యొక్క థర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని యొక్క పారామీటర్స్ L3, A3 అండ్ mu3. అల్టిమేట్లీ ఈ మూడు కాకుండా మనకు ఇంకొక గ్యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గ్యాప్ కూడా ఒక సమ్ లెంత్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎంత అంటే 2 సెంటీమీటర్స్ అంటాం అంటే కదా. సో గ్యాప్ కూడా లెంత్ ఉంటుంది. ఆ గ్యాప్ యొక్క ఈ గ్యాప్కి కూడా సమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది. అలాగే ఆ గ్యాప్కి కూడా సమ్ రిలేటివ్ పర్మిబిలిటీ అనేది ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఏంటి, ఈ మెటీరియల్ 1, 2, 3 ఎయిర్ గ్యాప్ యొక్క పారామీటర్స్. నౌ ఇప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ టాపిక్ ఏంటంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. ఓకే, సో ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ టోటల్ రిలక్టెన్స్ కనుక్కోవాలి. అయితే ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ యొక్క టోటల్ రిలక్టెన్స్ కనుక్కోవాలంటే ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఓపెన్ చేయగానే నాకు త్రీ డిఫరెంట్ మెటీరియల్స్ కనపడుతున్నాయి అండ్ 1 ఎయిర్ గ్యాప్ కనపడుతుంది. సో టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏమొస్తుంది, మెటీరియల్ 1 యొక్క రిలక్టెన్స్ ప్లస్ మెటీరియల్ 2 యొక్క రిలక్టెన్స్, మెటీరియల్ 3 యొక్క రిలక్టెన్స్ అండ్ ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్టెన్స్ అన్ని కలిపితేనే ద టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది వస్తుంది. నౌ మై ఇంటెన్షన్ ఈజ్ to calculate or to derive the expression for the reluctance of the magnetic circuit as well as the MMF, magnetomotive force of the magnetic circuit and so on. Now how I am going to derive the expression for reluctance of the magnetic circuit. So chudandi, the total reluctance of magnetic circuit, so our total magnetic circuit యొక్క reluctance S తో represent చేస్తే it can be written as reluctance of material 1 and reluctance of material 2 plus reluctance of material 3 plus reluctance of air gap. So how many reluctances do you find in the given magnetic circuit ante the given magnetic circuit consisting of 3 materials and 1 air gap. So totally 4. So total 4 kabatti 4 reluctances వస్తూ ఉన్నాయి. One is the reluctance of the material 1, another is reluctance of material 2, reluctance of material 3 and reluctance of air gap. Okay, ఒకవేళ ఎయిర్ గ్యాప్ లేకపోతే ఏమవుతుంది, ఓన్లీ 3 reluctance వస్తాయి అంతేనా, రైట్. నౌ ద టోటల్ reluctance is equal to S1 plus S2 plus S3 plus and SG where G represents the gap. అందుకే చూడండి ఎయిర్ గ్యాప్ని నేను Gతో రిప్రజెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ మెటీరియల్ని S1తో రిప్రజెంట్ చేస్తున్నా రిలక్టెన్స్ని, సెకండ్ మెటీరియల్ యొక్క రిలక్టెన్స్ని S2తో మెన్షన్ చేస్తున్నా, అలాగే థర్డ్ మెటీరియల్ యొక్క రిలక్టెన్స్ని S3తో డినోట్ చేస్తున్నా, అలాగే ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్టెన్స్ని SD తో
డినోట్ చేస్తూ ఉన్నా. సో జనరల్గా మనకు రిలక్టెన్స్కి ఫార్ములా ఉంది. జనరల్లీ ద రిలక్టెన్స్ కెన్ బి రిటర్న్ యాజ్, జనరల్గా రిలక్టెన్స్కి ఫార్ములా ఏంటంటే లెంత్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై మ్యూ ఏ. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై మ్యూ ఏ అంటాం, అంటే లెంత్ బై permeability into area of the material. If you want to calculate the reluctance of the particular material, S is equal to L by mu into area. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. అది మీకు మరి ఉందో లేదో తెలియదు, ఐ డోంట్ నో. సో లెట్స్ సీ, ఉంటే చూద్దాం, లేదంటే విల్ కంటిన్యూ టు సమ్ అదర్. ఓకే, చూద్దాం. నిన్న క్లాస్లో చెప్పున్నాను, బట్ వెదర్ డిడ్ యూ చూసారో లేదో నాకు తెలియదు, ఐ డు నాట్ నో. నౌ లెట్ us do one thing. రైట్, చూడండి. The reluctance is directly proportional to the length of the magnetic circuit and inversely proportional to the area of cross section of the magnetic circuit. So S is equal to L, length by permeability. Actually mu 0 mu r is nothing but mu 0 mu r is nothing but mu. Okay na, ఎలా వచ్చిందంటే ఇక్కడ రాస్తుండండి. So mu is equal to, that is permeability is equal to mu 0 mu r. Okay na, so ఏం రాయొచ్చు నువ్వు, యాక్చువల్గా రిలక్టెన్స్ is equal to length by mu into area. Mu is nothing but permeability is given by mu naught into mu r, mu naught into mu r. సో నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం దీని గురించి. అయితే ఇప్పుడు వేరే చూసుకుందాం. రైట్, ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. S is equal to, that is reluctance is equal to length upon permeability into area. So where L is the length of the material, okay, L is the length of the material, and A is the area, the cross sectional area, and mu is the permeability of the material. So S is equal to, that is reluctance is equal to L by mu into A, where mu is the permeability which is given by mu naught into mu r. So L is the length of the material, mu is the permeability of the material, and A is the cross sectional area of the material. So దీన్ని రీరైట్ చేస్తూ ఉన్నాం. S is equal to L by mu A, that is equal to L by mu is nothing but mu naught into mu r into A. So where mu is equal to permeability, that is nothing but mu naught into mu r. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఏదైతే రిలక్టెన్స్ ఫార్ములా రాసాం కదా మనం, S is equal to sum of reluctance of material 1, next to reluctance of material 2, reluctance of material 3, and reluctance of ఎయిర్ గ్యాప్. సో ఏం చేస్తున్నాను, ఆ ప్లేస్లో ఎస్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. S1 is equal to L1 by, పైన ఫార్ములా చూడండి, S is equal to L by mu naught mu r into A అని. సో అక్కడ సఫిక్స్ S1 ఉంటే అక్కడ సఫిక్స్ 1 పెడతాం. సో S1 is equal to L1 by mu naught mu r1 A1. okay, so L1 is the length of the material 1, mu naught is the absolute permeability, mu r1 is the relative permeability of the material 1, A1 is the area, plus L2 by mu naught mu r2 A2, plus L3 by mu naught mu r3 A3, plus LG, that LG అంటే air gap length అంటాం. G stands for gap, L stands for length. సో ఆ గ్యాప్ లెంత్ LG by mu naught mu rg into AG. ప్రతి మెటీరియల్ గుర్తుపెట్టుకోండి, ప్రతి మెటీరియల్కి ఒక లెంత్ ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది, దానికి ఒక రిలేటివ్ పర్మియబిలిటీ అనేది ఉంటుంది. సో ద పర్మియబిలిటీ ఆఫ్ ది ఎయిర్ గ్యాప్ చూడండి, ద పర్మియబిలిటీ ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఎంత ఉంటుందంటే యూనిటీ ఉంటుంది. సో ద రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ దిస్ ఎయిర్ ఏదైతే ఉందో, చూడండి ఎయిర్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఎంత అంటే 1. గుర్తుపెట్టుకోండి, ద రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఈజ్ ఆల్వేస్ 1. అంటే ఎయిర్ గ్యాప్, ఆ ఎయిర్ గ్యాప్ యొక్క రిలేటివ్ పర్మిబిలిటీ ఎంత ఉంటుందంటే 1గా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ దట్, మీరు నోట్ చేసుకోవాలి ఇది. వాట్ ఈస్ ద రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ గ్యాప్? ఇట్ ఈస్ 1, అంతే 1. నౌ ఇప్పుడు చూడండి, ఇంకా ఏంటి, వాట్ ఈస్ దిస్, సబ్స్టిట్యూట్ చేయండి, అన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. S is equal to L1 by mu naught mu r1 into A1 plus L2 by mu naught mu r2 into A2
సేమ్ రాశారు. లాస్ట్ టర్మ్ మాత్రం చూడండి, ఎల్జీ బై మ్యూ నాట్ మ్యూ ఆర్జీ ఇంటూ ఏజీ ప్లస్లో మ్యూ ఆర్జీని ఎత్తేసా. చూడండి కింద లాస్ట్ ఫార్ములా చూడండి, లాస్ట్ ఇది ఎల్జీ బై మ్యూ నాట్ ఏజీ అని రాశాను, అంటే మ్యూ ఆర్జీ లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యూ ఆర్జీ ఫర్ ఎయిర్ అంటే ఇట్ ఈస్ 1. ఓకేనా, టోటల్ రిలక్టెన్స్కి ఫార్ములా ఇది. రైట్, ఇంకా ఏం చేస్తున్నాను? సో టోటల్ రిలక్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే మీరు ఇది చెప్పాలి. సో వాట్ ఈస్ ద రిలక్టెన్స్ ఫర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 మెటీరియల్స్ అండ్ 1 ఎయిర్ గ్యాప్ అంటే L1 by μ0 μr1 into A1 plus L2 by μ0 μr2 into A2 plus L3 by μ0 μr3 into A3 plus LG by μ0 μrg లేదు. what is the value of μrg అంటే సార్ రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1 సార్ అనాలి. సో ఇది అయిపోయినాక now I'm going to derive the expression for magnetomotive force. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటే తెలుసు కదా, అక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఈఎంఎఫ్ అంటే ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ కరెంటే కదా. అక్కడైతే రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ వేసాం, ఇక్కడేమో దాన్ని మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటున్నాం. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ రిలక్టెన్స్ ఇంటూ ఫ్లక్స్. రిలక్టెన్స్ ఇస్ రిప్రజెంట్ బై ఎస్ అండ్ ఫ్లక్స్ రిప్రజెంట్ బై 5. ఎంఎంఎఫ్కి ఏంటి యూనిట్స్? యాంపియర్ టర్న్స్, అంటే ఎన్ ఇంటూ ఐ చేస్తే యాంపియర్ టర్న్స్ వస్తుంది, రావు. MMF is equal to product of reluctance and flux. So flux into reluctance అంటే ఏంటి? అక్కడ ఉండే L1 by mu naught mu r1 into A1 plus L2 by mu naught mu r2 into A2 plus L3 by mu naught mu r3 into A3 plus LG by mu naught into AG. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక ఇక్కడ గమనించండి, నేనేం చేస్తున్నాను గమనించండి. ఇక్కడ ఏదైతే 5 ఉందో చూడండి, Ni is equal to 5 into L1 by mu naught mu r1 A1. చూడండి దాంట్లో 5/A1 అనే దాన్ని నేను సెపరేట్ చేస్తున్నా. ప్రతి దాంట్లో చూడండి, ప్రతి ఫార్ములాలో ఓకేనా, నేను 5/A1 ప్లస్ 5/A2 సెపరేట్ చేస్తున్నా. ప్రతి ఈక్వేషన్లో చూడండి, ప్రతి దాంట్లో ఉండే ప్రతి టర్మ్లో నేనేం చేస్తున్నాను? 5/A1 5/A2 5/A3 అండ్ 5/AGని సెపరేట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా అనే ఫార్ములా మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చదివిన్నారు. అవి కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇవి ఈజీ అవుతాయి. సో ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా అంటే అర్థం ఏంటి? ఫ్లక్స్ బై ఏరియా వేస్తే ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. సో నేనేం చేశాను, పైన ప్రతి టర్మ్లో ఫ్లక్స్ బై A1 ప్లస్ ఫ్లక్స్ బై A2ని సెపరేట్ చేస్తున్నా. సో 5/A1ని ఏమని రాసుకోవచ్చు? B1 అని రాసుకోవచ్చు, ఫ్లక్స్ డెన్సిటీ అని. 5/A2ని B2గా, 5/A3ని B3గా, 5/AGని ఓకేనా BGగా రాసుకుంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఫ్లక్స్ బై ఏరియా కదా. సో ఏదైతే ఫ్లక్స్ బై ఏరియా ఉందో దాని ప్లేస్లో ఏం రాస్తున్నాను? ఫ్లక్స్ డెన్సిటీ రాస్తున్నా. సో ఫ్లక్స్ బై A1ని, దట్ మీన్స్ ఫ్లక్స్ బై ఏరియా 1ని B1గా, ఫ్లక్స్ బై A2ని B2గా, ఫ్లక్స్ బై A3ని B3గా, 5/AGని BGగా రాస్తూ ఉన్నాం. సో దీన్ని సింప్లిఫై చేసాం. సో ఎంఎంఎఫ్ అంటే ఏంటి? మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ యూనిట్స్ ఏంటి? యాంపియర్ టర్న్స్, దట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. సో Ni ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. నౌ ఇంకొక ఫార్ములా ఉంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ అనేది ఉంది. సో వాట్ యు మీన్ బై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ intensity is represented by a letter called as H. H is equal to flux density by permeability. సో గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటే ఫ్లక్స్ డెన్సిటీ బై పర్మియబిలిటీ వేస్తే మీకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ బై పర్మియబిలిటీ. వాట్ డు యు మీన్ ఫ్లక్స్ డెన్సిటీ? ఫ్లక్స్ బై ఏరియా, దట్ ఈస్ B by mu. సో mu ఈజ్ ఈక్వల్ టు mu naught into mu r కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎందుకు ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, పైన Ni ఈజ్ ఈక్వల్ టు B1 into L1 by mu naught mu r1 అని ఆ టర్మ్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ టర్మ్లో నేనేం చేస్తున్నా అంటే B1 by mu naught mu r1ని ఏమని రాసుకోవచ్చు మనము? పైన ఫార్ములా ప్రకారము ఫ్లక్స్ ఇంటెన్సిటీకి రాసుకోవచ్చు. రైట్, చూడండి పైన ఫార్ములా Ni ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములాని చూడండి కేర్ఫుల్గా. దాంట్లో నేనేం చేస్తున్నా అంటే B by mu naught mu r1ని రీప్లేస్ చేస్తున్నా. B by mu naught ని ఏమని రీప్లేస్ చేస్తున్నాను? ఫ్లక్స్ ఇంటెన్సిటీకి రాస్తున్నా. రాయొచ్చు అంటే రాయొచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ ద ఫార్ములా.
Flux intensity is equal to flux density by permeability, that is B by mu, that is nothing but B by mu naught mu r. B by mu naught mu r ని మనం h గా రాసుకోవచ్చు. సో పైన ఉండే ఫార్ములా B1 by mu naught mu r ని ఐఎమ్ జస్ట్ రీప్లేసింగ్ విత్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ, దట్ ఈస్ H1. సో టోటల్గా MMF ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, H1L1 ప్లస్ H2L2 ప్లస్ H3L3 అండ్ ప్లస్ HgLg. సో ఇది దిస్ ఈస్ అప్ టు డెఫినేషన్ ఫర్ లేదా ఎక్స్ప్రెషన్ ఫర్ MMF ఇన్ టర్మ్స్ ఆఫ్ H1 ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ లెంత్. ఒకవేళ ప్రాబ్లంలో మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ లెంత్లో రాయాలంటే ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ రాయాలంటే H1L1 ప్లస్ H2L2 ప్లస్ H3L3 అండ్ సో ఆన్. అయితే మీకు మైండ్లో ఉండాల్సింది ఏంటంటే వాట్ యూ మీన్ బై హెచ్. హెచ్ ఇస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ బై పర్మియబిలిటీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఉండేదే దీంట్లో 4 ఫార్ములాస్ అమ్మా. ఈ 4 ఫార్ములాస్ మీరు కానీ మైండ్లో పెట్టుకోగలిగితే ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ బై పర్మియబిలిటీ. ఫ్లక్స్ డెన్సిటీ అంటే బి, పర్మియబిలిటీ అంటే మ్యూ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్. సో బి బై మ్యూ నాట్ మ్యూ ఆర్. ఇంకా రిలక్టెన్స్ ఫార్ములా ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై మ్యూ నాట్ మ్యూ ఆర్ ఇంటూ ఏరియా. అది గుర్తుపెట్టుకుంటే మీరు ఫార్ములా అనేది మీరు ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీరు నోట్స్ పెట్టుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. మీరు జస్ట్ వింటే మాత్రం ఇట్ ఈస్ వెరీ నాట్ యూస్ఫుల్ టు యూ. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము చూడండి, ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఒక ఐరన్ రింగ్ ఉందంట, ఒక ఐరన్ రింగ్. సో ఆయన ఐరన్ రింగ్ ఆఫ్ మీన్ లెంత్ 80 సెంటీమీటర్స్ ఈజ్ యూనిఫామ్లీ వూండ్ విత్ 500 టర్న్స్ ఆఫ్ కండక్టింగ్ వైర్. ఒక రింగ్ ఉందండి, ఒక రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గాజు అనుకుందాం, ఒక గాజు లేదా కడియం అనుకుందాం. సో కడియం అనేది ఒక రింగ్, ఓకేనా. దాని యొక్క మీన్ లెంత్ అనేది 80 సెంటీమీటర్స్. వాట్ యూ మీన్ బై మీన్ లెంత్ అంటే దాని మీద ఒక స్టార్టింగ్ తీసుకోండి, ఒక వైర్ తీసుకొని లేదా ఒక థ్రెడ్ తీసుకోండి. ఆ పైనుంచి దాని పైనుంచి ఇలా థ్రెడ్ని ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ లెంత్, ఓకేనా. సో మీన్ లెంత్ ఎంత అంటే 80 సెంటీమీటర్స్, ఓకేనా. ఆ యొక్క రింగ్ మీద లేదా ఆ యొక్క కాయిల్ అదొక రింగ్ మీద ఏం చేస్తాడు, ఒక వైర్ తీసుకుని చుట్టాడు. ఎన్ని చుట్లు చుట్టాడు అంటే 500 టన్స్ చుట్టాడు, ఓకేనా. ఒక వైర్ తీసుకుని 500 టన్స్ చుట్టాడు. తర్వాత ఆ త్రూ వైర్ ఎంత కరెంట్ని పాస్ చేసాడంటే 1 ఆంపియర్ కరెంట్ని పాస్ చేశాడు. ఎప్పుడైతే 1 ఆంపియర్ కరెంట్ పాస్ చేశాడో యాక్చువల్గా ఆ యొక్క కడియంకి సర్టన్ లెంత్ ఉంది, సర్టన్ ఏరియా ఉంది. దాంట్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు దాంట్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది 5 ఆబ్వియస్లీ. దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ బై ఏరియా ఎంత ఉందంటే 1.1 టెస్లా ఉందన్నాడు. సో ఏం కనుక్కోమన్నాడు, ఆ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ యొక్క రిలేటివ్ పర్మిబిలిటీని దేంతో రిప్రజెంట్ చేస్తాం జనరల్గా మనము? రిలేటివ్ పర్మిబిలిటీని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనము, సో గుర్తుపెట్టుకోండి, దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మ్యూ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. మ్యూ ఆర్తో రిప్రజెంట్ చేసేది ఏంటి, మ్యూ ఆర్ అంటే రిలేటివ్ పర్మిబిలిటీ అని అంటాం. సో మనం ఏం చేయాలి, రిలేటివ్ పర్మిబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. రిలేటివ్ పర్మిబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఫోర్ దట్ మీకు కొన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రాబ్లం, ఓకేనా. మీరు అసలు ప్రాబ్లాన్ని మీరు చేయాల్సిన అవసరమే ఉండదు. ఏంటి ఫస్ట్ది ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు పర్మిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ అంటాం. ఇక్కడ సరిగ్గా రాయడానికి కుదరట్లేదు మా, ఇది ఒకటి దిక్కు మళ్ళా టెక్నాలజీ ఇంత మారుతున్నా. మ్యూ ఈజ్ ఈక్వల్ టు పర్మిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఓకే మ్యూ నాట్ మ్యూ ఆర్. మనం ఏం కనుక్కోవాలి, మనము యాక్చువల్గా మ్యూ ఆర్ కనుక్కోవాలి. యాక్చువల్గా మ్యూ నాట్ కూడా తెలుసు మీకు, మ్యూ నాట్ ఆల్రెడీ చెప్పున్నాను, 4π × 10⁻⁻⁷, ఓకేనా. మ్యూ నాట్ ఈజ్ 4π × 10⁻⁻⁷, ఓకేనా. మనం కనుక్కోవాల్సింది మ్యూ ఆర్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుందాం చూద్దాం. ఫస్ట్ నౌ మీకు తెలియాల్సిన కొన్ని ఫార్ములాస్ చూడండి. సో కొన్ని ఫార్ములాస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నా, మీరు గమనించండి. రైట్.
ఇక డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ చూడండి, మీకు డయాగ్రామ్ గీసాను. ఆ రింగ్ వేసి చూడండి, రింగ్ చూడండి. ఆ రింగ్ మీద ఒక కాయిల్ చుట్టున్నాడు, దాని టర్న్స్ 500 టర్న్స్, దాంట్లో వెళ్ళే కరెంట్ 1 ఆంపియర్. గుడ్. ఓకే, దాని యొక్క లెంత్ చూడండి, లెంత్ ఆఫ్ ది రింగ్. సో లెంత్ ఆఫ్ ది రింగ్, ఐరన్ రింగ్ ఎంత అంటే 80 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా. లెంత్ దెంత్ రిప్రజెంట్ చేస్తాం ఎల్తో కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్. ఓకే, నాకేం చేస్తా అంటే ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మీటర్స్. సో 80 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 80 ఇంటూ 10⁻⁻² మీటర్స్ అవుతుంది. ఓకేనా, 10⁻⁻² మీటర్స్ అవుతుంది. సో 80 సెంటీమీటర్స్ని 80 మీటర్స్గా రిప్రజెంట్ చేయాలంటే 80 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 10⁻⁻² meters. So number of turns of the coil is 500. The current through the coil is 1 ampere and the flux density is given by 1.1 Tesla. What do you mean by flux density? Flux density is equal to flux by area. Okay na? Flux by area. So you need to calculate the permeability, the relative permeability of the iron ring. Iron ring యొక్క relative permeability ఎంతనో find out చేయాలి. సో కొన్ని ఫార్ములాస్ మీరు గుర్తు తెచ్చుకోవాలి. వాట్ ఆర్ ఫార్ములాస్ అంటే ఫ్లక్స్ డెన్సిటీ, సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా చూసారా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ బై పర్మియబిలిటీ. సో బి బై మ్యూ ఆర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఈ ఫార్ములా కాదు, ఇంకొక ఫార్ములా కూడా ఉంది. సో వీ హ్యావ్ 2 ఫార్ములాస్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ పర్మిబిలిటీలో మెన్షన్ చేయాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి బై మ్యూ అని రాస్తాం. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎంఎఫ్ అండ్ లెంత్లో రిప్రజెంట్ చేయాలంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ బై ఎల్, ఎన్ ఇంటూ ఐ బై ఎల్, వేర్ ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్, ఐ is the current and L is the length. So from this I am using second formula, H is equal to Ni by L. So N is 500 and I is 1 ampere and length is 80 centimeter, that is meters, 80 into 10⁻⁻². So when you solve it, we get the value of magnetic field intensity, that is nothing but 625 ampere turns meter. ఎలా వచ్చింది ఆంపియర్ టర్న్స్ అంటే? ఎన్ఐ అంటే ఏంది, ఎంఎంఎఫే కదా. ఎంఎంఎఫ్కి యూనిట్స్ ఏంటి, ఆంపియర్ టర్న్స్. ఎల్కి యూనిట్స్ ఏంటి, మీటర్స్. సో ఆంపియర్ టర్న్స్ పర్ మీటర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై ఎన్, హెచ్ఐ బై హెచ్, ఎన్ఐ బై ఎల్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ బై ఎల్. ఓకే, సో చేస్తే ఎంత వచ్చింది, 625 ఆంపియర్ టర్న్స్ పర్ మీటర్ వచ్చింది. సో ఆఫ్టర్ దిస్ మనం ఏం కనుక్కోవాలి చెప్పండి, యాక్చువల్గా μ0 μr కనుక్కోవాలి. సో మనకేం తెలుసు చూడండి, ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. చూడండి, ఈ ఫార్ములాలో మనం ఉపయోగించవచ్చు. సో ఈ ఫార్ములా నుంచి నాకేం కావాలి, యాక్చువల్గా μr కావాలి. నాకు ఇది తెలుసు. సో ఇది కనుక్కోగలిగితే ఇది వచ్చేస్తుంది. ఓకేనా. సో నేనేం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హెచ్. Then when I substitute this H value in this equation, I can easily get the value of mu r. చూడండి, so after getting H value by using Ni by L formula, I got the value of H, 625 ampere turns per meter. After getting this magnetic field intensity, I am going to substitute in this expression H is equal to B by mu, that is nothing but B by mu naught mu r. So I know the value of H, I know the value of flux density B, I know the value of mu naught also, that is 4.10⁻⁻7. When you substitute all these things, you will get the value of mu r, that is called as relative permeability. So from this I can got the value of mu r is equal to 1400.563 val. Is it clear? I hope. Okay, good. So net slowగా ఉంది. So what to do? నాకు నెట్ స్లోగా ఉంది మా హూ ఇస్ మా రావడం లేదు. సరే అమ్మా, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, ఐఎమ్ అడ్వైజింగ్, ఐఎమ్ సజెస్టింగ్ యూ జస్ట్ 4 ఫార్ములాస్ని మీరు బైహార్ట్ చేస్తే, 4 ఫార్ములాస్ని మీరు బైహార్ట్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ ఎంత టఫ్గా ఉన్నా యూ కెన్ ఈజీలీ డన్ ఇట్. సో ఫస్ట్ ఫార్ములా ఒకటి చెప్పనా, ఒక ఫార్ములా చెబుతండి. జస్ట్ చూడండి, ఫార్ములా చూడండి. యాక్చువల్గా ఫ్లక్స్ డెన్సిటీ బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా, ఇది ఒక ఫార్ములా. ఓకేనా, దిస్ ఈస్ ఫార్ములా 1. సో రిలక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, ఎల్ బై
రైట్. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా, అవి గుర్తుపెట్టుకోగలిగితే ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారు. B ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా, ఇది ఒక ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎస్ రిలక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అపాన్ మ్యూ నాట్ మ్యూ ఆర్ అండ్ ఏరియా, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇది కాకుండా ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇందాక రాసిన చూసినవా NI/L అనే ఫార్ములా ఉంది. ఓకేనా. ఇంకా ఏం రాయొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ బై ఓకేనా పర్మియబిలిటీ, దట్ ఈస్ మ్యూ నాట్ మ్యూ ఆర్. ఈ 4 ఫార్ములాస్ కానీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోగలిగితే ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్. రైట్, ఇప్పుడు చూద్దాం. నా ప్రాబ్లం 2కి వెళ్దాం. ప్రాబ్లం 2లో చూడండి, మీరే చదివి ఏమేమి ఇచ్చాడో జస్ట్ గో త్రూ దట్. ఏ క్యాస్ట్ స్టీల్ రింగ్, ఒక రింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కడియం లాంటిదో ఒక గాజు లాంటిదో చూసుకోండి. దానికి క్రాస్ సెక్షన్ ఇచ్చాడు మా, ద సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 3 centimeters ఇన్ డయామీటర్. సో దాని యొక్క డయామీటర్ 3 centimeters ఇచ్చాడు. ఓకేనా. సో ఆ రింగ్ యొక్క డయామీటర్ 3 centimeters ఇచ్చాడు. అలాగే మీన్ లెంత్ తెలుసు కదా. ఒక రింగ్ తీసుకుంటే ఒక రింగు మీద ఒక దారం తీసుకొని స్టార్టింగ్ దాకా ఎంత లెంత్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ లెంత్. సో మీన్ లెంత్ 80 centimeters ఇచ్చాడు. The ring is uniformly wound with a coil of 600 tons. Okay. Estimate the current required to produce a flux of 0.5 milliwebers. Small m చూడండి, 0.5 small m అంటే మిల్లీ అని. మిల్లీ అంటే తెలుసు కదా, 1/1000 అని. ఓకే. వెబర్స్ ఇన్ ద రింగ్. Neglect the leakage flux and fringing. Assume the relative permeability of the ring as 800. సో మీకు ఈ ప్రాబ్లంలో ఏమేమి అర్థమైందో అవి రాసుకోండి. ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ద రింగ్ ఇచ్చాడు. సో స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. Just convert the 3 centimeters into meters. So it becomes 3 into 10 to the power of minus 2 meters. Centimeter is nothing but 10 power of minus 2 ma. 1 meter is equal to 10 to the power of minus 2 centimeters. గుర్తుపెట్టుకోండి, తెలుసు కదా మీకు. 1 meter is equal to 100 centimeters కదా. So 3 into 10 to the power of minus 2 meters. Then mean length, the length of the steel ring is 80 centimeters. That is 80 into 10 to the power of minus 2. Then next number of tons ఇచ్చాడు 600. ఓకే. దెన్ ఫ్లక్స్ ఇచ్చాడు. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ 0.5 milliwebers. మిల్లీ అంటే 10 to the power of minus 3 రాసుకోండి. రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ ద స్టీల్ మ్యూఆర్ కూడా ఇచ్చాడు, 800 ఇచ్చాడు. ఓకే. ఏం కనుక్కున్నాడు, జస్ట్ క్యాలిక్యులేట్ ద కరెంట్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కరెంట్. సో ఇది గివెన్ డేటా. ఓకేనా, ఇది గివెన్ డేటా. సో కరెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమున్నాయి. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ కరెంట్ యూ హ్యావ్ టూ ఫార్ములాస్ ఉన్నాయి. కరెంట్ కనుక్కోవడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. చెప్తా ఒకటి. ఏంటిది, H ఈజ్ ఈక్వల్ టు NI/L ఒకటి. దిస్ ఈజ్ వన్ ఫార్ములా యూ కెన్ యూజ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్. లేదు అనుకుంటే MMF ఈజ్ ఈక్వల్ టు, MMF అంటే ఏంది, N ఇంటూ I కదా, NI. MMF ఈజ్ ఈక్వల్ టు రిలక్టెన్స్ ఇంటూ ఫ్లక్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో చూడండి, ప్రాబ్లం వెరీ సింపుల్. చూడండి, ఏమైనా దీంట్లో కష్టపడినారంటే ఏం లేదు, గివెన్ డేటానే మీరు మొత్తం 5 lines రాశారు. సో ఒక ఫార్ములా రాశారు, దట్ ఈస్ MMFకి ఫార్ములా రాశారు. ఏంటి, B ఇంటూ L/μ0 μr రాశారు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేశారు. ఏమి ఇచ్చారు, సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఏంటి, MMF, దట్ ఈస్ ఆంపియర్ టర్న్స్. ఏమొచ్చింది, 132.629 వచ్చింది. ఓకేనా. ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ మా, అది డిఫరెంట్ మెథడ్. ఇప్పుడు చూడండి, కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఇది ఎలా ఉందంటే, ఫస్ట్ మనం డెరివేషన్ చూసింది సరే, అక్కడ మనం రెక్టాంగిల్ షేప్లో ఉండే మెటీరియల్స్ తీసుకున్నాం. ఇక్కడ సర్క్యులర్ షేప్లో ఉండే, అంటే రింగ్ షేప్లో ఉండే మెటీరియల్స్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, రింగ్ మాత్రం ఒకటే. అయితే ఏం చేశాను, రింగ్ మొత్తం కంప్లీట్ చేయాలి. రింగ్లో మధ్యలో కొంత గ్యాప్ పెట్టున్నా, ఆ గ్యాప్లో ఏముంది, ఎయిర్ గ్యాప్ ఉంది. ఓకేనా.
ఎయిర్ గ్యాప్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద రేడియో హ్యాస్ ఎ రింగ్ షేప్డ్ ఐరన్ కోర్ of cross section 22 centimeters square and the diameter of the ring is 20 centimeters, then the magnetic flux density of 0.2 milliwebers, okay, is produced due to the current flowing in a coil of 300 tons. If the ring has a saw cut of 0.4 mm, then for relative permeability of 1000 of iron core, calculate the value of supply current to be transferred to produce above mentioned flux density. Okay, right. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి, నేను చిన్న మిస్టేక్ చేస్తున్నాను, దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఏంటంటే ఫ్లక్స్ డెన్సిటీ అని అన్నాను, యాక్చువల్ ఫ్లక్స్ డెన్సిటీ కాదు, ఇది ఫ్లక్సే. ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్సే ఈజ్ ద కరెక్ట్ వర్డ్. సో ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆఫ్ 0.2 milliwebers. ఫ్లక్స్ డెన్సిటీ అంటే మనకు మారిపోతుంది, టెస్లా అని వస్తుంది, కానీ ఇక్కడ ఫ్లక్స్ కాబట్టి ఫ్లక్స్ మాత్రమే చేంజ్ చేసుకోండి. ఓకేనా. క్వశ్చన్ ఏం అడిగాడంటే చూడండి, ఒక రింగ్ ఉందంట, ఫస్ట్ ఒక రింగ్ తీసుకున్నాడు. ఓకే, రింగ్ మీద ఓకేనా వైండింగ్ చుట్టాడు, కాయిల్స్ చుట్టాడు. ఎన్ని టర్న్స్ చుట్టాడు అంటే 300 టర్న్స్ చుట్టాడు. ఓకే, బాగుంది. ఓకేనా, దానికి సప్లై ఇచ్చాడు, కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ఎంతనో తెలియదు, అయితే ఆ కరెంట్ ఫ్లో అవడం ద్వారా ఆ రింగ్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యింది. ఎంత? 0.2 milliwebers ప్రొడ్యూస్ అయ్యింది. ఆ కోర్ లేదా ఆ రింగ్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ ఇచ్చాడు, 1000 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే ఆ రింగ్లో ఒక చిన్న, అంటే ఇప్పుడు చూడండి, మీరు వేసుకునే గాజులు చూసారా, గాజులు పగిలిపోతుంటాయి ఒక్కొక్కసారి. గాజులు పగిలిపోయినప్పుడు గాజుకి మధ్య చిన్న గ్యాప్ వస్తుంది, జస్ట్ అలాగే అనుకోండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నా. నేను ఏం చేస్తా అంటే రింగ్ తీసుకొని ఆ గాజు తీసుకొని ఒక చోట చిన్న గ్యాప్ ప్రొవైడ్ చేశా. ఆ గ్యాప్లో ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. ఆ గ్యాప్ లెంత్ ఉంటుంది కదా, లెంత్ ఉంటుంది. ఎంత? 0.4 mm. ఆ గ్యాప్ ఏరియా ఎంత ఉంటుంది? ఆ రింగ్ ఎంత ఏరియా ఉంటుందో అంతే ఏరియా ఉంటుంది కదా గ్యాపు, సరే ఏరియా ఆఫ్ ది ఎయిర్ గ్యాప్ అంతే ఉంటుంది. రైట్. ఇప్పుడు చూడండి, సో ఏమన్నాడు? కరెంటు కనుక్కోమన్నాడు. కరెంటు కనుక్కోవడం ఎలా? కరెంట్ అనగానే మీకు ఫార్ములా ఎన్ని గుర్తు రావాలి చెప్పండి. H ఈజ్ ఈక్వల్ టు NI/L ఒకటి, NI ఈజ్ ఈక్వల్ టు రిలక్టెన్స్ ఇంటూ ఫ్లక్స్ ఒకటి. అవునా? ఎస్, ఆ రెండు ఫార్ములాసే మీరు ఉపయోగించాల్సింది. అంటే ఆ రెండు ఫార్ములాస్లో ఏవైతే డేటా ఇచ్చినాడో ఆ డేటా అంతా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన డేటా అంతా రాసుకోండి. ఏమి ఇచ్చాడు? క్రాస్ సెక్షన్ ఏరియా ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 cm² అన్నాడు. ఏం చెప్పిన సెంటీమీటర్స్ని అప్పటికి మీరు మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో 2 cm² 2 m² కన్వర్ట్ చేయాలంటే ఏమైంది? 2 × 10⁻²² చేయాలి. ఓకేనా. సో 10⁻² అంటే 10⁻⁻4. సో మొత్తం మీరు చేస్తే ఎంత అవుతుంది? 0.0002 m² వస్తుంది ఆన్సర్. సో ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రింగ్ ఈజ్ 0.0002 m². నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ 300. లెంత్ ఆఫ్ ఎయిర్ గ్యాప్, గ్యాప్ చూడండి ఒకసారి. ఆ గ్యాప్ లెంత్ ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆ గ్యాప్ లెంత్ చూడండి ఒకసారి ఎంత ఇచ్చాడు? 0.4 mm ఇచ్చాడు. ఆ రింగ్ డయామీటర్ చూడండి, ఆ రింగ్ డయామీటర్ ఎంత ఇచ్చాడు? 20 cm ఇచ్చాడు. రింగ్ డయామీటర్ 20 cm. సో రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ ఐరన్ వచ్చేసి 1000 ఇచ్చాడు. రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ గ్యాప్ యొక్క రిలేటివ్ పర్మిబిలిటీ ఎంత అని చెప్పి ఇంతకుముందు μr ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఎంత? 1 ఉంటుంది. ఫ్లక్స్ ఇచ్చాడు, డయామీటర్ ఆఫ్ ది రింగ్ ఇచ్చాడు, కరెంట్ కనుక్కోమన్నాడు. సో నేనేం చేశాను చెప్పండి, కరెంట్ అంటే ఏం ఫార్ములా ఉపయోగించాలి? రెండు ఫార్ములా ఉపయోగించాలి. ఓకేనా. H ఈజ్ ఈక్వల్ టు NI/L ఒకటి, లేకుంటే NI ఈజ్ ఈక్వల్ టు రిలక్టెన్స్ ఇంటూ ఫ్లక్స్ ఒకటి. సో మొత్తం డేటాను యూజ్ చేసి ఏ ఫార్ములా ఉపయోగించాలో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో NI ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ 5. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా, దాని యొక్క మీన్ లెంత్ అంటే ఇలా చెప్పున్నా. చూడండి, ఒక సర్కిల్ ఉంటుంది, ఇట్లా సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ యొక్క మీన్ లెంత్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక థ్రెడ్ తీసుకొని ఓకేనా, ఒక థ్రెడ్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా తీసుకొని దాన్ని మీరు మెజర్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని లెంత్ అంటాం, మీన్ లెంత్ అంటాం. అయితే ఈ మీన్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ అని నేనంట. వాట్ యు బై మీన్ లెంత్? మీన్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా ఏంటి? 2πr కదా.
వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఏంటి 2πr కదా, వేర్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది రింగ్. కానీ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, రేడియస్ ఇవ్వాల, అయితే డయామీటర్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు, 20 సెంటీమీటర్స్ డయామీటర్ ఇచ్చినాడు. సో నాకేం కావాలి, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద డయామీటర్ అండ్ ది రేడియస్. ఇక్కడ రాసి చూడండి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ బై డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్. సో మనకి సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr అయినప్పుడు, ఓకేనా, సో 2 ఇంటూ ఆర్, ఓకే, ఇంటూ పై వేస్తా. సో 2rని ఏం రాయొచ్చు, నేను డయామీటర్ రాస్తా, d ఇంటూ పై వేస్తే ఏమవుతుంది, నాకు మీన్ లెంత్ వస్తుంది లేదా సర్కంఫరెన్స్ వస్తుంది. నాకు కావాల్సిన మీన్ లెంతే కదా, మీన్ లెంత్ అన్నా సర్కంఫరెన్స్ అన్నా ఒకటే. సో మీన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2πr. నాకు 2πr బదులు నేనేం చేస్తున్నాను, 2r బదులు d రాస్తున్నా. d ఆల్రెడీ ఇచ్చాడు. ఎందుకు సార్ ఇదంతా రాస్తున్నారంటే, బాబు మనకు రేడియస్ ఇచ్చింటే నేను 2πr యూజ్ చేసేవాడిని. నాకేమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్కి రేడియస్కి ఏంటి తేడా అంటే, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r. అంటే 2r ప్లస్లో నువ్వు డయామీటర్ రాయొచ్చు. సో 2r అంటే 2 ఇంటూ పై ఇంటూ ఆర్లో 2rని సెపరేట్ చేస్తే 2r ఈజ్ నథింగ్ బట్ డయామీటర్, దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 10⁻². అంటే లెంత్ కావాలంటే ఏం చేయాలి మీరు, డయామీటర్ ఇంటూ పై వేస్తే లెంత్ వస్తుంది. మీకు లెంత్ కావాలంటే 2 ఇంటూ పై ఇంటూ ఆర్ రేడియస్ వేసినా వస్తుంది, లేదా డయామీటర్ ఇంటూ పై వేసినా కూడా మీకు మీన్ లెంత్ అనేది వస్తుంది. సో నేనేం చేస్తున్నాను, దీని నుంచి మీన్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. మీన్ లెంత్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేశాను నేను ఎక్కడైతే ఇక్కడ. ఎలా ఏం చేశాను, మీన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, మీన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద రింగ్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సో L ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ ఇంటూ పై. ఆర్ ఈజ్ 2rని ఏం రాయొచ్చు, డయామీటర్ రాయొచ్చు. d ఈజ్ ఈక్వల్ టు 2r. సో d ఎందుకు సార్ రాసా అంటే, నాకు డయామీటర్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ని కాస్త డయామీటర్లో కన్వర్ట్ చేసుకున్నా, అంతే తేడా. సో L ఈజ్ ఈక్వల్ టు d ఇంటూ పై. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు లెంత్ వచ్చేసింది, ఓకేనా. లెంత్ వచ్చినాక ఏం చేద్దాం, వాట్ ఈస్ ద టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సర్క్యూట్. యాక్చువల్గా ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఏం చెప్తాము, రిలక్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ ప్లస్ రిలక్టెన్స్ ఆఫ్ ది ఎయిర్ గ్యాప్. ఎలా వచ్చింది ఇక్కడ చూడండి, మనం చూడండి, వాట్ ఈస్ ద టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అని చెప్తాం, మెటీరియల్ 1 యొక్క రిలక్టెన్స్ ప్లస్ మెటీరియల్ 2 యొక్క రిలక్టెన్స్, మెటీరియల్ 3 యొక్క రిలక్టెన్స్, అలాగే ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్టెన్స్. అవునా, రైట్. ఇక్కడ కూడా అదే, వాట్ ఈస్ ద రిలక్టెన్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏం చెప్తున్నాం మనం, ఏం చెప్పాలి, రిలక్టెన్స్ ఆఫ్ దిస్ రింగ్ ప్లస్ రిలక్టెన్స్ ఆఫ్ ద ఎయిర్ గ్యాప్. రిలక్టెన్స్ ఆఫ్ ద ఎయిర్ గ్యాప్ ఎందుకు చూడండి, టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే రిలక్టెన్స్ ఆఫ్ ఐరన్ రింగ్ ప్లస్ రిలక్టెన్స్ ఆఫ్ ఎయిర్ గ్యాప్, దాన్ని SI ప్లస్ SGగా రాసుకుంటున్నాం. SIని ఏం రాయొచ్చు మనము, దట్ ఈస్ రిలక్టెన్స్ ఏం రాయొచ్చు, L/μ0 μr into AI. When you substitute all the values, you will get the reluctance of the magnetic circuit. After getting the reluctance of the magnetic circuit, use the formula Ni is equal to S into phi. You know the number of turns, you know the reluctance, you know the phi, and everything you know from this equation. I have calculated the value of current in the circuit. This is about this one. అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో రింగు మాత్రమే ఉండే, ఇప్పుడు ఏమైంది, రింగ్ ఇచ్చాడు, రింగుకి కొంత గ్యాప్ ఇచ్చాడు, అప్పుడు ఏమైంది, 2 రిలక్టెన్స్లు వచ్చాయి. ఒకటి రింగు రిలక్టెన్స్, ఇంకోటి వచ్చేసి ఎయిర్ గ్యాప్ రిలక్టెన్స్, 2 యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి, ఇది చూడండి, ఇది చూస్తే మీకు ఇక్కడ గ్యాప్ ఏమి ఇవ్వాల, అయితే 2 మెటీరియల్స్ యూజ్ చేశాడు. చూడండి, 2 మెటీరియల్ యూజ్ చేశాడు. ఒక మెటీరియల్ ఏమో 25 సెంటీమీటర్స్ లెంత్ ఉంది, ఇంకొక మెటీరియల్ ఏమో 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. అయితే మెటీరియల్ 1 మెటీరియల్ 2 డిఫరెంటే, అయితే ఫ్లక్స్ అనేది సేమ్. సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని మ్యాగ్నెటిక్ సర్క్యూట్లు మీరు సిరీస్లో కనెక్ట్ చేసినా ద ఫ్లక్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి. ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ లెంత్ 25 సెంటీమీటర్స్ ఉంటే, ఇంకొక మ్యాగ్నెటిక్ మెటీరియల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఉంది. అందుకే మీకు డిఫరెన్స్ చూపించండి, బ్లాక్ కలర్లో ఉండేది ఒక మెటీరియల్, రెడ్ కలర్లో ఉండేది ఇంకొక మెటీరియల్. సో 2 డిఫరెంట్ మెటీరియల్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రింగ్లో ఫ్లో అవుతున్న ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ సేమ్. అయితే రింగ్ 1 చూడండి, ఇక్కడ
మెటీరియల్ 1 ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా 4 సెంటీమీటర్ స్క్వేర్, లెంత్ 25 సెంటీమీటర్స్. దానికి సిరీస్లో కనెక్ట్ చేసిన మెటీరియల్ 2 యొక్క ఏరియా 6 సెంటీమీటర్ స్క్వేర్, లెంత్ 10 సెంటీమీటర్స్. ఆ సెకండ్ మెటీరియల్ యొక్క ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఇచ్చాడు. B2 ఈజ్ ఈక్వల్ టు 1.5 టెస్లా ఇచ్చాడు. ఓకేనా? ఫస్ట్ డేటా రాయండి. లెంత్ ఆఫ్ మెటీరియల్ 1 బ్లాక్ కలర్లో చూడండి, మెటీరియల్ 1 అది. దాని లెంత్ ఇచ్చాడు కదా 25 సెంటీమీటర్స్, కన్వర్ట్ ఇంటూ మీటర్స్. థిక్నెస్ ఇచ్చాడు అండి, చూడండి థిక్నెస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. థిక్నెస్ అంటే ఏంది? ఏరియానే. ఏరియా ఏమి ఇచ్చాడు? 4 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. 4 × 10⁻⁴ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి మీరు. ఓకేనా? అలాగే లెంత్ ఆఫ్ మెటీరియల్ 2 ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్, కన్వర్ట్ ఇంటూ మీటర్స్. థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ 2 దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా 6 సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. 6 × 10⁻⁴ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ రిలేటివ్ పర్మిబిలిటీ ఆఫ్ మెటీరియల్ 1 and 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? లాస్ట్ అజ్యూమ్ ద మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ ఆఫ్ 1000 అన్నాడు లాస్ట్ లైన్ క్వశ్చన్లో. అంటే అర్థం ఏంటి? అక్కడ యూజ్ చేసిన రెండు మెటీరియల్స్ యొక్క రిలేటివ్ పర్మిబిలిటీ 1000 అని అర్థం. ఓకేనా? రైట్. రిలేటివ్ పర్మిబిలిటీ మనం రాసాం. ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. వాడు కరెంట్ కూడా ఇచ్చాడండి. కరెంట్ ఇచ్చేసి 0.5 ఇచ్చాడు. కనుక్కోమని ఏంటి? టన్స్ కనుక్కోమన్నాడు. టన్స్ కనుక్కోవాలంటే రెండు ఫార్ములా గుర్తు రావాలి టక్కని. H ఈజ్ ఈక్వల్ టు NI/L, ఇంకొకటి NI ఈజ్ ఈక్వల్ టు రిలక్టెన్స్ ఇంటూ ఫ్లక్స్. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించినాం. సో ఇక్కడ చూడండి, NI ఈజ్ ఈక్వల్ టు 5 × S, 5 × S ఈ ఫార్ములా ఉపయోగించా. సో ఫ్లక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సెకండ్ మెటీరియల్ యొక్క చూడండి ఒకసారి, సెకండ్ మెటీరియల్ రెడ్ కలర్లో చూడండి, దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చాడు. సో ఫ్లక్స్ డెన్సిటీ అంటే తెలుసు కదా మీకు, యు నో ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా. సో ఇక్కడ చూడండి, ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చాడు. ఓకేనా? ఏరియా ఇచ్చాడు. ఫ్లక్స్ కనుక్కోలేమా? ఎస్, ఫ్లక్స్ కనుక్కుంటే నాకు సమ్ వాల్యూ వచ్చింది. అయితే నేనేమంటున్నాను, ఏదైతే ఫ్లక్స్ ఉందో దీంట్లో వెళ్ళే ఫ్లక్స్ అదే, దీంట్లో వెళ్ళే ఫ్లక్స్ అది. దట్ మీన్స్ సిరీస్లో ఉన్నప్పుడు ఫ్లక్స్ ఏంటి? కాన్స్టెంటే కదా. ఎస్, మనము ఇక్కడ సెకండ్ మెటీరియల్లో ఫ్లో అవుతున్న ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ మెటీరియల్లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ కూడా ఏంటి? సేమ్ వాల్యూ, బికాస్ ద టూ మెటీరియల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అందుకే చూడండి, ఫ్లక్స్ ఎంత వచ్చింది నాకు? 0.0009 వెబర్స్ వచ్చింది. అది ఏంటి? సెకండ్ మెటీరియల్లో ఫ్లక్స్. అయితే నేనేమంటున్నాను, సెకండ్ మెటీరియల్ అయితేనేమి ఫస్ట్ మెటీరియల్ అయితేనేమి రెండు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సెకండ్ మెటీరియల్ ఉండే ఫ్లక్సే ఫస్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది. దట్ మీన్స్ 5.2 ఈజ్ నథింగ్ బట్ 5.1 ఈజ్ నథింగ్ బట్ 5. దట్ ఈస్ నథింగ్ బట్ 0.0009 వెబర్స్. నెక్స్ట్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా. మీరు ఫస్ట్ యొక్క కోర్ ఏదైతే ఉందో, ఫస్ట్ కాయిల్ ఏదైతే ఉందో, ఫస్ట్ మెటీరియల్ ఉందో దాని ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఫైండ్ అవుట్ చేశారు, 2.25. నెక్స్ట్ రిలక్టెన్స్ చూడండి. రిలక్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రిలక్టెన్స్ ఆఫ్ మెటీరియల్ 1, రిలక్టెన్స్ ఆఫ్ మెటీరియల్ 2. రెండు సాల్వ్ చేస్తే నాకు టోటల్ రిలక్టెన్స్ వస్తుంది. ఎంత వచ్చింది? టోటల్ రిలక్టెన్స్ ఆఫ్ మెటీరియల్ 1 అండ్ మెటీరియల్ 2 ఎంత వచ్చింది? టన్స్ కావాలంటే NI ఈజ్ ఈక్వల్ టు 5 × S. ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ది నెంబర్ ఆఫ్ టన్స్. ఎంత వచ్చింది నెంబర్ ఆఫ్ టన్స్ అంటే 1134. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకు బోర్డు నుంటే నీట్గా పాయింట్ టు పాయింట్ రాసేవారిని మీరు బుక్లో నోట్ చేసేవారు. అయితే ఇప్పుడున్న ఆన్లైన్ క్లాస్ ప్రాబ్లం ఏంటంటే, ఎవరో ఆన్ చేసి పెడుతున్నారు, ఎక్కడికో పోయి కూర్చుంటున్నారు, తర్వాత అయిపోయిందంటే అప్పుడు ఓకే అంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నోట్స్లో చేయండి. మీకు డౌట్ వస్తే, ఎవరికైనా డౌట్ వచ్చినా జస్ట్ నాకు వెంటనే మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తా. ఓకేనా? ఇప్పుడే చాలామంది డౌట్ రేస్ చేస్తున్నారు, కొన్ని మీద వాటి మీద క్లారిటీ ఇస్తూ ఉన్నాను. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లస్ యూ కెన్ రైజ్ మీ. ఓకేనా? రైట్. విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్ మై క్లాస్. ఈరోజు క్లాస్ విన్న వాళ్ళకి ఉపయోగము, క్లాస్ విన్న వాళ్ళకి మనం ఏం చేయలేం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ రాసేదాన్ని బట్టి మార్క్స్ ఉంటాయి, అంతేగాని మీరు కన్సిడర్ చేయండి సార్ అంటే మాత్రం ఎట్టి పడితే కన్సిడర్ చేయను. కాబట్టి మీరు ప్రతి క్లాస్ని సీరియస్గా వింటేనే మీకు ఉపయోగం ఉంటుంది. ఓకేనా? రైట్. విత్ దిస్ ఐ కెన్ క్లోజ్ మై సెషన్. థ్యాంక్ యూ సో మచ్.